ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి కృప చూపించారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. మరి దినాన దేవుని యొక్క లేఖనం నుండి మనకు ఒక చిన్న మాటను జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ బట్టి ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. యోహాను సువార్త 3:16 లోకమంతా ఎరిగినటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాటను మనం పదే అన్ని విషయాలు అనేక సందర్భాల్లో మనం వింటున్నాం, చేస్తున్నాం. అదే దేవుని యొక్క లేఖనంలో నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కంటే కూడా ఆయన చెప్పిన ఆ మాటలో దానికంటే కూడా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మరో మాటను గమనిస్తే, ఆ రోజుల్లోనే ఆయన మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన పేతురుని అడిగినటువంటి ప్రశ్న, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందరూ ప్రేమించే విధానంగా ప్రేమించుతున్నావా, లేకుంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన లోకముని ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమించి అయిపోయే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చనిపోయి మృతుల్లోని తిరిగి లేచాడు. 3వ రోజున ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వం మందుకు కూర్చోండి, అక్కడి నుంచి మనకు ఆదరణకర్తను పంపించేశాడు. ఆనాటి నుండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘం నడిపించబడుతుంది. ఈ క్రమంలో ఆయన పేతురుని అడిగిన ప్రశ్న, ఆదరణకర్తను పంపకు మునిపే పేతురుని అడిగిన ప్రశ్న ఏంటంటే, అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతవరకు పేతురు ప్రభువుని ప్రేమించాడని మనం గమనిస్తే, లేఖనాల్లో అవి పేతురు యొక్క ముగింపును రాయలేదు, కానీ చరిత్రలో రాయబడిన హిస్టరీలో పేతురు యొక్క లైఫ్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు కొరకు పేతురు దైవజనుడు తన ప్రాణాన్ని సిలువకు అప్పగించుకోవడానికి ఆయన నిర్భయముగా వెళ్ళి అప్పగించుకున్నాడు. తలకిందులుగా సిలువ వేయబడిన వాడై, యేసు ప్రభు ఇలాగ సిలువ వేయబడ్డాడు, నేను అంతటి యోగ్యుని కాను, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని ఆయన తలకిందులుగా సిలువ వేయించుకొని ప్రభుకు తన ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, దానికంటే ముందుగా ఆయన ప్రాణార్పణం చేయడానికంటే ముందుగా ఆయన అనేక సందర్భాల్లో సంఘమునకు మాదిరిగా ఉన్నట్లుగా, సంఘములో ఎలాగ ప్రవర్తించుకోవాలో ఆయన చూపించాడు. పెద్దనై ఉన్న నేను ఇలా ఉండండి అని రాసినది 2 పత్రికలైనా ఆ పత్రికలో ప్రతి మాట ఎంత అద్భుతంగా ఈ రోజుకి మన అందరికీ బుద్ధి కలుగునట్లుగా, ప్రవర్తన సరిచేయబడి ఆయన సన్నిధిలో నడిపించబడేటట్లుగా, ఆయన సన్నిధిలో ఎంతగా దీనులమై ఉండాలో, మనకు ఆయన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనకు కలుగుతున్నటువంటి జీవముతో కూడిన నిరీక్షణ స్వాస్థ్యమును గురించి తన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు రాశాడు. అలాగా దేవుని యొక్క కృప ఏ విధంగా మనల్ని హెచ్చిస్తుందో, తన నీతి మహిమకు మనల్ని ఎలాగ ఆయన సిద్ధపరుస్తున్నాడో 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. సో అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని అడిగిన ప్రశ్నకు, ప్రభువు అడిగిన ప్రశ్నకు దైవజనుడు పేతురు క్రియారూపకంగా చేసి చూపించాడు. మొదట్లో ఆయన అన్నాడు, బాధపడ్డాడు, అయ్యా సమస్తం నీకే తెలిసే. మొదటి 2 సందర్భాలేమో అవును ప్రభు అన్నాడు. 3వసారి నీకే తెలుసు ప్రభు అన్నాడు. అదే దైవజనుడు పేతురు తన ప్రాణం పోయేంత వరకు కూడా క్రియారూపకంగాను, ప్రాణం అర్పించవలసిన సమయంలోనూ యేసు ప్రభుని ప్రారంభంలో వంకాడు. ఆయన యేసయ్యతో కూడా సిలువేయబడతానని చెప్పినటువంటి పేతురు, నీతో చావడానికి నేను సిద్ధమని చెప్పిన పేతురు, చిన్నపిల్ల దగ్గర అబద్ధాలు చెప్పాడని చెప్తావని యేసయ్య చెప్పినా, నేను చెప్పనయ్యా నన్ను మొండి తిరిగినా, అబద్ధం చెప్పి దూరంగా వెళ్ళి వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడిచాడు అని మనం చూస్తాం. అదే పేతురు జీవితంలో ముగింపులు మనం చూస్తే ఆయన ప్రభు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈరోజు నీవు ప్రేమించగలుగుతున్నావా? ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటియే అంటాడు దైవజనుడు యోహాను గారు. అపోస్తలుడైన యోహాను తన 1వ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. మనం ఆయన ఆజ్ఞలు ప్రేమించుటయే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయనను ప్రేమించుట. మరి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? ప్రార్థనల్లో, పరిశుద్ధతలో, దైవభక్తుల్లో, సంఘ సహవాసంలో, క్రమములో, నేను వచ్చి పర్యంతం మీరు దీనిని చేయండి అని అన్నాడు కదా. ఆయన రక్తమాంసాలు మనం ఎంతగా భయభక్తులతో ఆయన రక్తమాంసాలు పాలు పొందుతున్నాం, ప్రార్థనలు ఎంతగా ఏకీభవిస్తున్నాం. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు జ్ఞాపం చేసుకో.
నిజంగా నీవు దైవభక్తి కలిగి ఉన్న స్త్రీవేనా, దైవభక్తి కలిగిన పురుషుడివేనా, భయభక్తులు కలిగి ప్రభు బలలో పాలు పొందుతున్నావా, నీ సంఘంలో సంఘ క్రమాలలో పాలు పొందుతున్నావా, క్రమంగా ఉంటున్నావా, భయభక్తులు కలిగి ఉంటున్నావా, నీకున్న దాంట్లో దేవుని ప్రేమించి ఇవ్వగలుగుతున్నావా, దేవుని సన్నిధికి ఎంతగా నువ్వు విధేయుడిగా విధేయురాలుగా ఉన్నావో నీ క్రియలు చెప్తాయి నువ్వు ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నావో. ఇకనైనా మనసు మార్చుకొని ప్రభు యొక్క ప్రేమకు మనము అనుభవించాలి, మనం ఆయన ప్రేమను పొందుకోవాలి. అలాగే ఆయన కూడా మన దగ్గర నుంచి అంత ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఆయనకి ఆ ప్రేమను ఇవ్వగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఆయనకి ప్రేమను మనం ఇవ్వాలని, మన ప్రేమను కూడా ఆయన పొందాలని ఆయన ఆశపడుతుండగా మరి మనం మన క్రియారూపకమైన జీవితం ద్వారా ప్రేమను ఆయనకు చూపిద్దాం. ఏదో ఒక ఫోటో పెట్టుకొని యేసు ప్రభు గడ్డం పెట్టుకొని గొర్రెనెత్తుకొని ఒక దండం పెట్టుకున్నాడని ఆ ఫోటో పెట్టుకొని పూలమాలలు వేసి క్యాండిల్ వెలిగించి అగరబత్తులు పెట్టాలని కాదు ఆయన కోరుకునేది. క్రియారూపకంగా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, క్షమించు, అప్పుడు నువ్వు తండ్రి దగ్గర నుంచి క్షమించబడతావు. మరి ఇన్ని మాటలు వివరబడుతుండగా మన జీవితాల్లో ఆ విధమైనటువంటి క్రియారూపకంగా మనం నడిస్తే మనం ఆయన నిజంగా ప్రేమించుచున్న వారు మాతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు వాస్తవం. అలాగే మీ ప్రేమను మాకు కనపరిచారు క్రియారూపంగా. మా కొరకు మీరు ఆఖరి రక్తబొట్టు కూడా కార్చి చనిపోయి తిరిగి 3వ రోజు లేచి ఆ తర్వాత నాయన మీరు పితృడైనటువంటి దావీదుని మీ దాసుడైన పేతురు గారిని అడిగారు, మీరు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, పేతురు గారి స్థానంలో నన్ను నిలబెట్టావు, ఈ మాటలు వించిన నీ బిడ్డలు నిలబెట్టారు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని అడుగుతున్నావు. మేమేమి సమాధానం చెప్పగలమో? మిమ్మల్ని ప్రేమించాలంటే మేము ఏ విధంగా మిమ్మల్ని ప్రేమిస్తామో మీ లేఖనం మాకు తేటగా చెప్తాం. మీ ఆజ్ఞలు మేము గైకొనిటే మిమ్మల్ని ప్రేమించుతాం. కాబట్టి మేము మీ యొక్క సన్నిధిలో మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి అయ్యా, అలాగే మేము శత్రువుల్ని ప్రేమిస్తూ మా యొక్క నాయన అయ్యా మమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేస్తూ మీ సన్నిధిని మానక మీ రక్త మాంసాలకు మేము దూరం కాక పరిశుద్ధంగాను పవిత్రంగాను మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో మీరు కోరుకున్నట్లుగా మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తే మహిమలో మీతో కూడా ఉంటాము అన్న మీ ఆత్మ ఇచ్చినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మేము కలిగి మీ అడుగుజాడులో మేము నడుస్తూ మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం ఇచ్చే కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపరచబడి నిమిత్తమై అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేటట్లుగా మా అందరికీ అట్టి మనసు మీ ఆత్మ ద్వారా నూతనంగా పుట్టించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడేవి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా అందరూ ప్రేమించటం వేరు, మనం దేవుని ప్రేమించటం వేరుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి, కూర్చా తప్పకుండా ఆయన చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన చూపించినటువంటి పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ ఆయన రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడాలి. ప్రభు మనల్ని ఆ విధంగా సిద్ధపరుస్తూ ఆయన మహిమలో ఆయనతో యుగయుగాలు ఉండేటట్లుగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించడం. హల్లెలూయా.